నేనే శృతిని. అయ్యో, అలా ఎలా మర్చిపోతానంటే మన అపార్ట్మెంట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షనే కదా. నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. ఏంటంటే నేనా జస్ట్ స్నానానికి వెళ్ళబోతున్నా, మీరు కాల్ చేశాను. ఓకే అంటే తప్పకుండా వస్తాను. అలాగే అండి, ఉంటా. బాయ్. ఏంటి అలక? సారీ శృతి, సారీ శృతి, సారీ చెప్తున్నా కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శృతి. సారీ చెప్తే సరిపోతుందా? ఒక రాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా పక్కన తల్లి చూస్తే నువ్వు ఉండాల్సిన ఉంటే ఎంత బాగా ఉంటుందో నీకు తెలుసా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శృతి. ఫారెన్ నుంచి డెలికేట్స్ వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమని ఆఫీస్ వాళ్ళు నైట్ మెసేజ్ చేశారు. కానీ నైట్ నీ కౌగిట్ల నుంచి నన్ను క్షణమైన వదిలితే కాదు ఆవిడ వల్ల చూసుకోలేదు. నైట్ 3 o'clock రిమైండర్. ఓ మై గాడ్, 5 o'clock ఎయిర్పోర్ట్లో ఉండాలి. అందుకే లేచి గబగబా రెడీ వెళ్ళిపోయాను. ఆవిడ వల్ల చెప్పలేదు. నీకు చెప్తామంటే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయాను. కానీ నిన్ను చూసి ఉండిపోవాలనిపించింది తెలుసు. అబ్బా, అలా ఎలా? ఎలా అంటే నిన్ను వదిలి వెళ్ళలేనంత రొమాంటిక్గా చెప్పొచ్చుగా. చెప్పడం కాదు, ఇలా. ఇదెప్పుడు తీసావు? నీకు అస్సలు బుద్ధిగా సిగ్గులేదు. ముందు నువ్వు డిలీట్ చేయాలి. ఆఫీస్ ఇంపార్టెంట్ వర్క్లో ఉండగా నువ్వు గుర్తుకొచ్చావు. వెంటనే ఫోటో చూశాను. నేను లేకపోయాను అనుకో, ఆఫీస్ పని పక్కన పడేసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను చూడాలనిపించింది. శృతి, ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ శృతి. బాబు, ఏంటా దాడి? నేను ఫంక్షన్కి వెళ్ళాలి, మన అపార్ట్మెంట్లోనే. త్వరగా వచ్చేస్తాను. శృతి, నీకు చాలా ఫంక్షన్స్ ఉంటాయి, కానీ నా శృతి నాకు పెద్ద ఫంక్షన్ తెలుసా? అబ్బా, అదేలానో? ఎలా అంటే నీ చూపులే మంగళ తోరణం, నీ పలకరింతలే పన్నీటి జనం, నీ ఆలింగనాలే ఆభరణాలు, నీ కిలికించితాలే మంగళ వాయిద్యాలు. వెరసి నీవే నా జన్మకు పేరు, సెలబ్రేషన్, అకేషన్, జన్మ జన్మల అనుబంధాన్ని. అవునా? అది ఒక ఇదిలే, అతనికి తగులే, సరికొత్త సరసాలు సరదాలు చవి చూపెలే. ఫంక్షన్కి వెళ్ళాలి. లేదు చూడు, ఇప్పుడే ఫంక్షన్కి లేట్ అయింది, నేను త్వరగా వెళ్ళాలి. హలో, ఎనీబడీ దేర్? హలో. చాలా లేట్ అయింది. ముందు బయటకు వెళ్తావా లేదా? ప్లీజ్ 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 ప్లీజ్. ముద్దుగా సిగ్గులేదు. ముందు నువ్వు బయటకు వెళ్ళు. శృతి, ఎప్పుడు ఇంతే నువ్వు. శృతి, ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళి వచ్చా? తలుపు తీసుంటేను. తలుపు తీసుంటే లోపలికి రావడమేనా? చూస్తే చదువుకున్న వాళ్ళను కామన్ సెన్స్ లేదా? ఎవరు నువ్వు? ఏం కావాలి? నువ్వు కట్టుకున్న లుంగి నాది. ఏంటి? నువ్వు కట్టుకున్న లుంగి నాది, నువ్వు చుట్టుకున్న శృతి నా పెళ్ళం. నువ్వు కట్టుకున్న లుంగి నాది, నువ్వు చుట్టుకున్న శృతి నా పెళ్ళం అంటూ ఉంటే కూల్ కూల్ కూల్. ఓ, బాగానే మేనేజ్ చేశారు. నాకు అప్పుడప్పుడు అలా బీపీ రేజ్ అవుతూ ఉంటుంది బ్రో. సార్, ఏంటి బ్రో అన్నానని ఆలోచిస్తున్నావా? మీ ఇంట్లో రేగి చెట్టు ఉంది, మా ఇంట్లో రేగి చెట్టు ఉంది, కాబట్టి మనం బంధువులం, మనది తాదరాయ బంధం అన్నట్టు వెనకడికి. అలా మనది శృతి సంబంధం, శృతి వలన సంబంధం.
శృతి కోసం సంబంధం, శృతిలో పడిన సంబంధం. బ్రో, ఈ లుంగిని శృతి నా కోసం ఎంతో ప్రేమతో కొంది. ఇంకొక క్షణం ఇది నీ ఒంటి మీద ఉంటే చంపేస్తాను. వినిపిస్తాను సార్. హలో, ఆ రూమ్లోకి ఎక్కడికి? ఆ బెడ్రూమ్లో శృతి ఫ్రెష్ అవుతుంది కదా, వెళ్ళి ఈ రూమ్లోకి. హలో బ్రో, ఏంటి గదికో బట్టలు పెట్టావేంటి? నీ ఎక్కడికక్కడ మార్చుకొని వచ్చేస్తున్నావు. ఏంటలా పారిపోతున్నావు? దా, నీతో చాలా పని ఉంది. దా, కూర్చో. సార్, నాతో ఏం పని సార్? మాట్లాడుకుందాం. సార్, మాట్లాడుకుందాం. సార్, నన్ను క్షమించండి సార్. నా తప్పలేదు సార్. శృతే నిన్ను పడేసిందంటావా? అలా అని కాదు సార్. పోనీ నువ్వే దాన్ని పడేసావా? సార్ నన్ను క్షమించండి సార్. ఇంకోసారి తప్పు చేయండి సార్. సార్ ప్లీజ్ All right. సార్. వెళ్ళిపోతానంటావా? మీరు వదిలేస్తే అలాగే అలాగే వదిలేస్తాను. మీ మామగారు నీకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు, మాట్లాడేసి వెళ్ళిపో. సార్, మా మామగారు ఫోన్ చేస్తారని మీకెలా తెలుసు? మాట్లాడు బ్రో. హలో, మామయ్య, నేనే. ఏంటి, ప్రీతి ఇంకా ఇంటికి రాలేదా? పొద్దునగా వెళ్ళిందా? ఫోన్ ఆర్డర్ వస్తుందా? నేను కనుక్కుంటా మామయ్య, నేను కనుక్కుంటా. మీరు కంగారు పడకండి. సార్, నా భార్య ప్రీతి సార్ పొద్దునగా బయటకు వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదంట. మా మామగారు కంగారు పడుతున్నా సార్. నాకు కూడా కంగారుగా ఉంది సార్. డోంట్ వరీ బ్రో, నీ భార్య క్షేమంగా నా దగ్గర ఉంది. సార్, నా భార్య మీ దగ్గర ఉండిపోయింది సార్. కిడ్నాప్ చేశాను కాబట్టి. తనేం చేసింది సార్? సార్, కిడ్నాప్ ఏంటి సార్? కిడ్నాప్. ఓ అర్థమైంది సార్. నేను చేసిన తప్పు తనకు శిక్ష సార్. తను వదిలిపెట్టాను సార్. ప్లీజ్ సార్, కావాలంటే నన్ను కొట్టండి, నరకండి, చెప్పండి, అంతగా వదిలిపెట్టాను సార్. ప్లీజ్ సార్. నువ్వు నాకు ఒక వరం ఇస్తే నీ భార్య నీకు అప్పచెప్తాను, ఓకేనా? వరం ఏంటి సార్? ఆర్డర్ వేయండి సార్. చందు, చందు, ఉన్నావా? డార్లింగ్, నిన్నే. ఉన్నావంటే పలకవేంటి? ఉన్నాను. చూడు, కాసేపట్లో శృతి పేరంటానికి వెళ్తుంది. తను వెళ్ళాక మాట్లాడుతున్నావు. నా గురించి చెప్పినా, నీ భార్య విషయం చెప్పినా, నీ భార్య నీకు దక్కదు. కండిషన్ అప్లై. టేక్ కేర్. బాగున్నా. నీకు పేరెంటానికి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. నీకు చాలా లేట్ అవుతుంది. లేదు చందు, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, అది చెప్పేసి వెళ్తాను. ఏ మ్యాటర్ అయినా తర్వాత చెప్పొచ్చు. నీకు పేరెంటానికి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, అది చెప్పేసి వెళ్తా ప్లీజ్. ప్లీజ్, నీకు లేట్ అవుతుంది కదా, వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం, సరేనా? నువ్వు వెళ్ళు. చందు, అరే ఓకే బేబీ. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. నీకు పేరెంటానికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. వచ్చాక మాట్లాడదాం. ఎందుకు తరుగుతున్నావు? హలో ఆంటీ, జస్ట్ 2 minutesలో అప్పుడు ఉంటా ఆంటీ. వచ్చేస్తున్నా.
చందు అది ఓకే బేబీ ఏమేమి చెప్పు నాకేం ఐమ్ ఓకే. నువ్వు వెళ్ళు, నీకు పేరెంట్ టైం లేట్ అవుతుంది కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే చందు ఫ్రిడ్జ్లో బీర్ ఉంది, క్యాబిన్లో నీ ఫేవరెట్ విస్కీ ఉంది. ఏది కావాలంటే తీసుకొని ఎంజాయ్ చేయి. నేను త్వరగా వచ్చేస్తాను. Bye, baby. వావ్, వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. మెరుపు తీలాగా వెళ్ళిపోయింది బ్రో. నా భార్య అని తెలిసి నేనే టెంప్ట్ అయిపోయానంటే వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బ్యూటీ. నువ్వేంటి ఎలా బిగుసిపోయావు? నీ లవర్ నీకు పర్మిషన్ ఇచ్చింది కదా, తీసురా. బ్రో, శృతి తన ఇంటి రహస్యాలే చెప్పిందా లేకపోతే ఇంటి రహస్యాలు కూడా చెప్పేసిందా? ఏది ఎక్కడుందో వెతుకోకుండా పక్కన తీసేసావైతేను. జాగ్రత్త, వణక్కు, మందు కింద పోతుంది. కూల్ కూల్. జాగ్రత్త. థ్యాంక్ యూ. కూల్ బ్రో, కూల్ కూల్. సార్ ఏదో ర్యాన్సమ్ అన్నారు. ర్యాన్సమ్ కాదు బ్రో, వరం. నువ్వు నాకు ఇస్తానన్న వరం నీకు ఇచ్చేస్తే నీ భార్య నీకు అప్పచెప్తాను. సార్ మీరేం చెప్పినా చేస్తాను సార్. చెప్పండి సార్. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను సార్. ఏం చెప్పినా చేస్తాను సార్. తప్పకుండా చేస్తావా? మీరు చెప్పండి సార్, చేస్తాను. అయితే శృతిని చంపి. సార్ కరెక్ట్గానే విన్నావు. నువ్వు నా భార్యను చంపాలి. హత్య? హత్యే. నేనా? నువ్వే. ఎందుకంటే దాన్ని నేను ఎంతగా ప్రేమించానో నాకు తెలుసు. అది నన్నెంతగా మోసం చేసిందో నీకు తెలుసు. సో దాన్ని చంపడం కరెక్టేనని ఈ ప్రపంచంలో నీకన్నా ఎవ్వరు సమాన తూకం వేయలేదు. కాబట్టి నువ్వే దాన్ని చంపాలి. కనతల దగ్గర పెడతావు, లేకపోతే నుదిటి మీద పెడతావు, లేకపోతే గుండె మీద పెడతావు. ఒకే ఒక్క బుల్లెట్ పాయింట్ బ్లాక్ లో పెడితే అంతే బ్రో, అంతే అంతే. సార్ చూస్తూ చూస్తూ ఒక మనిషిని చంపడం అంటే ద్రోహం చేయడం కన్నా పెద్ద తప్పేం కాదు బ్రో. చూడు, నువ్వు నా భార్య అని చెప్తేనే నీ భార్య నీకు అప్పచెప్తాను. నో విల్ గో. పేరెంట్ అని వెళ్ళిన స్థితి ఏ క్షణమైనా రావచ్చు. నూరేళ్ళు కాసేపట్లో చచ్చడానికి నూరేళ్ళేంటి? ఇది సైలెన్సర్ ఇవ్వాలి. చంపే నీకు చచ్చే దానికి కూడా శబ్దం ఇవ్వదు. తీసుకొని నీకు కాల్చి చంపేసాయి. చంపిన తర్వాత నేను దీన్నే చేయాలి సార్. యు ఫుల్. అది కూడా నేనే చెప్పాలా? దాన్ని ఎక్కడైనా పడేసి నువ్వు పారిపో. తేడా వచ్చిందో నీ భార్య నీకు దక్కదు. జాగ్రత్త. తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? నువ్వు ఏదోలా ఉన్నావు, అందుకే అక్కడ ఉండలేక త్వరగా వచ్చేసాను. అరే మీరు ఎలా చేశానికి? ఇంకెవరికి? నీకే నీకే. అరే నువ్వే తాగడం ఏమించండి. వాట్ హ్యాపెండ్? ఐ లవ్ యూ శృతి. నేను నిన్ను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను శృతి. ఐ నో దట్ బేబీ, ఐ నో దట్. నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో నాకు తెలుసు కదా. నో నో నో, నిన్ను ప్రేమించను. నేను లవర్ని కాదు, నేను లవర్ని కాదు. నేను కిల్లర్ని. నేను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. కూల్ బేబీ, కూల్ కూల్ బేబీ. శృతి ఆ రివాల్వర్ తీసుకొని నన్ను చంపేసా శృతి, నన్ను చంపేసా. లేదంటే నేను నిన్ను చంపేస్తాను, నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. కూల్ కూల్. ఇలా ఇలా కూర్చో. వాట్ హ్యాపెండ్ బేబీ? ఏమైంది? జస్ట్ కూల్. Come on, baby. Take this. Good. ఇప్పుడు
నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపకపోతే నా భార్యను చంపేస్తాడు. అందుకని నువ్వు నన్ను చంపేయాలనుకున్నావు కదా? అంటే నీ భార్య కోసం నన్ను చంపాలనుకున్నావా? అలానే కాదు, నేను నిన్ను చంపకపోతే నిన్ను నా భార్యను వాడు చంపేస్తాడు. ఎవడు ఎవడు వాడు? నీ మొగుడు. ఎస్, అగ్ని సాక్షిగా, బంధువుల సాక్షిగా, మనస్సాక్షిగా నీ మెడలో తాలి కట్టిన సాక్షాత్తు నీ మొగుణ్ణి ఏ కాదంటావా? నన్ను ఎందుకు చంపమన్నావు? వచ్చిందండి వయ్యారి. ఎందుకు చంపమన్నానో తెలీదా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి కూడా. అయితే ఏంటి? నన్ను క్షమించు అని ఇప్పుడు నీ కాలు పట్టుకొని పట్టున్నాడా? నెవర్, ఐ కాంట్ డూ దిస్. చేస్తే చేయను. అందుకే నేను చంపమన్నాను. ఆ చంపేదా నువ్వే చంపచ్చుగా. నువ్వు చంపాలి అన్నంత కోపం ఉన్నా చంపలేనంత ప్రేమ ఉంది. అందుకే ఆ పని వాడి తప్ప చెప్పాను. తనే ఎందుకు? ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉన్నారు కదా. ఉన్నారు, కానీ వీడి నిన్ను చంపితే వీని చట్టం శిక్షించేలా ప్లాన్ వేశాను. యూజ్లెస్, చంపలేకపోయాడు. కాబట్టి నేనే వీడిని చంపేస్తాను. I said just shut up. సూర్య, ఇంతవరకు జరిగిందాక ఇంకా చేసేది ఏమీ లేదు. నేను తప్పు చేయాలనుకున్నా చేశాను. ఇక నువ్వేం చేయాలనుకుంటున్నావు నువ్వు చేసేది. అది చంపేదేదో మా ఇద్దరు కలిపి చంపే. నేను చంపాలి అనుకుంటే మీ ఇద్దరు విషయం తెలుసున్నాడే మీ ఇద్దరికి కాల్చి నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. అలా చేయడం వల్ల ఒకేంటి, తన భార్యని పరాయి వ్యక్తితో పట్టుకున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త, పరాయి వ్యక్తిలో ఉన్న తన భార్యని కాల్చి చంపిన భర్త. ఎలా వేస్తే న్యూస్ ఛానల్లో న్యూసెన్స్. ఈ సమస్య మన ముగ్గురితో చావదు. రేపు ఇంకొకరి మధ్య, ఆ తర్వాత ఇంకొకరి మధ్య ఇలా సాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామని? మాట్లాడుకుందాం. What? ఎస్, కూర్చొని మాట్లాడుకుంటే కురుక్షేత్రాలు కూడా కుసుమక్షేత్రాలు అవుతాయి. బ్రో, వాట్ డిడ్ యు సే? యువర్ విష్ సార్, మాట్లాడుకుందాం. గుడ్. అండ్ వాట్ అబౌట్ యూ? ఓకే, let's talk. గుడ్. శృతి, మనం మాట్లాడుకునే ముందు నీ చేత ఒక మంచి కాఫీ తాగాలండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎ స్మాల్ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ. తెస్తాను. నేను వస్తాను. పర్లేదు, నేను తెస్తాను. ఇక్కడ కూర్చో. బ్రో, జనరల్గా ఆడవాళ్ళకి వంటలు చేయడం అంటే బాగా ఇష్టం. వంట సహాయపడే నెపంతో వంటింట్లో దూరి వాళ్ళ కొంపలో కుంపటి పెట్టేసేసి వాళ్ళ మనసులో దూరి, అవును వంట చేసే మగాడంటే ఆడవాళ్ళకి బాగా ఇష్టం అంట. అర్థమైంది. నా భార్యను ఎలా పడేసావో, నా ఇంటిని ఏ రేంజ్లో చూసావో బాగా అర్థమైంది. ఈ విషయం నీ భార్యకి చెప్పేస్తాను, ఓకేనా? ఆ విషయం చెప్పాలి సార్, ప్లీజ్ సార్. మా మామగారు చాలా రిచ్, అంతకన్నా క్రాక్ ఫీల్, దుర్మార్గుడు. ఈ విషయం తెలిసి నన్ను చిత్రహింసలు పెట్టి చంపారు సార్. అంతకన్నా మీరు చంపండి సార్. ఓకే. నాకు విషయం బాగా అర్థమైంది బ్రో. నీకు మామగారంటే భయం ఉంది కానీ పిల్ల అంటే ప్రేమ లేదన్నమాట. ప్రేమ పాడ సార్, ఆస్తి కోసం. పైగా నీ పిల్లపై గీత పడిన నీదే పడతాని మా మామ వార్నింగ్ ఇస్తారు సార్. ఓహో, అలాగా. Come on, da. శృతి, స్మెల్ అదృష్టం. టేస్ట్ చాలా బాగుంది తెలుసా? మార్వెలస్. ఐ లవ్ ఇట్. సూపర్. సూర్య, ఈ మాట ఎప్పుడో మన పెళ్ళైన కొత్తలో అన్నట్టుగా గుర్తు. నీకు గుర్తుందా? ఇలా ఎంతసేపు? Come on, let's talk. I'm sorry.
ఉత్తరాయణానికి పగటి పొద్దు ఎక్కువ, దక్షిణాయనానికి రాత్రి పొద్దు ఎక్కువ. మీ ప్రేమాయణానికి రాత్రి పగల హద్దులే లేవనుకుంటా. ఏంటి ఇలా నా చర్చలు? ఏదో మొదలు పెట్టాలి కానీ ఇలా మొదలు పెట్టాను అంటే దానికి ఇదా పద్ధతి? పోతే పో. ఏం చర్చ నా ఒక్కడి కోసం శృతి ప్లీజ్ శృతి పోనీ బ్రో, దాన్ని బతిలాడతావేంటి? దాన్ని ఏంటి దాన్ని? నేనేమైనా వస్తున్నా? మా ఇంటి వస్తాను సూర్య. ఏంటి ఇదో క్యాజువల్ గా సీరియస్ అవుతావు? పోతే పో, నాకేం నష్టం లేదు. నాకు నష్టం. ప్లీజ్ శృతి కూర్చో. నువ్వు పోతే నేను చంపంటాడు, లేదంటే భార్యను చంపేస్తా ఉంటాడు. ప్లీజ్ శృతి. నీ భార్య కోసం నన్ను బతులాడుతున్నావా? ఎలా అనుకో, వాడి చేతుల్లో శవాలు కావడం కాదు. ఓకే 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 బ్రో, నా మాట తను హట్ చేసుంటే నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఓకేనా? సారీ చెప్పినట్టు కదా, సారీ చెప్పినట్టు కదా. ప్లీజ్ శృతి ప్లీజ్. సార్ లెట్స్ స్టార్ట్. గుడ్. శృతి, వీడికన్నా అంత బాగానే ఉంటాను. బెటర్ శాలరీ, బ్యూటిఫుల్ హౌస్, ఇవన్నీ ఉండి కూడా నువ్వు వీడితో ఏంటి అంటావు అంతేనా? ఎగ్జాక్ట్లీ. కొవ్వెక్కి వాళ్ళు బలిసి తిన్నదరక్క. కామాన్ శృతి, మనం పోట్లాడుకోవడం కోసం కాదు, మాట్లాడుకోవడం కోసం కూర్చున్నాం. ఓకేనా? ఓకే ఓకే సారీ. గుడ్. నేను వీడికన్నా అంతో ఇంతో బాగానే ఉంటాను. ఏ రకంగా నేనే బెటర్గా ఉంటాను. పెద్దవాడు అలా అనుకోవడం. యూ షట్ అప్. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ఓకే? సార్ లెట్స్ సార్ ప్లీజ్. కూర్చో. గుడ్. శృతి, అసలు నీకు నేనేం తప్పు చేశానని? శృతి శృతి సారీ అనేజ్ ఓల్డ్ క్వశ్చన్, అతి పురాతనమైన ప్రశ్న. చరిత్రలో ఈ ప్రశ్న అడగని మగానే లేడము కదా. నీకు కార్లు కొన్నాను, బంగ్లా కొన్నాను, నగలు పట్టు చీరలు కొన్నాను, రత్నాలు లాంటి 2 పిల్లల్ని ఇచ్చాను, ఇంతకని ఇంకేం కావాలి, ఇంకేం ఇవ్వాలి అని ప్రతివాడి ఇదే ప్రశ్న. అంతే కదా, అన్ని ఇచ్చా కూడా ఇంకేం కావాలి? అంటే ఇస్తే సరిపోతుందా? ప్రేమ ఇవ్వక్కర్లేదు. ప్రేమ ఉంది కాబట్టి ఇవన్నీ చేశాం. ఆహాహా. ఎంత ప్రేమ ఎంత ప్రేమ! వీటిలో నీ భార్య కోసం ప్రత్యేకం కొన్నదని చెప్పండి. బంగ్లా, నీ ఇన్కమ్ ట్యాక్స్ విడుదల రాకుండా ఉండడం కోసం నీ భార్య పేరు మీద తీసుకున్నావు. కారు, నీ కంఫర్ట్ కోసం తీసుకున్నావు. ఓ చీరలు నగలు ఇవి కూడా మేము వేసుకొని తిరగడం కోసం కొనుక్కున్నావా? No. అది మాత్రం మా కోసం. ఎందుకంటే మీరు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మా ఒంటి మీద దిగేసుకొని మీ వెనకాల గంగిరెత్తులో రావడం కోసం మీ స్టేటస్ ప్రకటించుకునే విలేజ్ పోస్టర్ అన్ని మీకోసం, మీ సంతోషం కోసం, మీ సుఖం కోసం చేసుకొని మాకేదో ఫేవర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారేంటి? ప్రేమని ఇంకెలా చూపించాలి? ఇలా మాత్రం కాదు. ఒక మాట ఉందని చెప్పు, నీకు సంసార సుఖంలో ఇలా తప్పు చేశానా? చిచ్చి, అలాంటిదేమీ లేదు. అది అసలు పాయింటే కాదు. ఆ బలహీనత నీకు ఉండా నాకున్నా నిన్నెప్పుడో వదిలేస్తుందా? మరి బాగా ఎందుకు తగ్గుకున్నావు? అంతగా మాట్లాడుతున్నా సూర్య. నువ్వు చేసిన పని పవిత్రుడిగా మనం కొట్లాడుకోవడం సార్. కూర్చోండి సార్, మాట్లాడుకుందాం సార్. శృతి ప్లీజ్. అంటే అవరా వచ్చి పోసుకో, ఇక్కడ పనివాడు ఎవడు లేడు. ఆ 2 గ్లాస్ ఎవరికి? అది ఊరి పాప కూడా ఇది కూడా అలవాటు చేసావా? ఈ పాపం తనది కాదు, నీది. వాట్? ఎస్, నీదే. నెలల తరబడి నువ్వు క్యాంపులకు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఒంటరి తరం భరించలేక మనస్సును, వయసును అదుపు చేసుకోవడం కోసం నేను చేసుకున్న అలవాటు ఇది. ఛీ! సరే, నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. ఒక భార్య తన భర్త ఊరు నుండి తిరిగి వచ్చేటప్పుడు తన కోసం ఏం చేస్తే సంతోషపడుతుంది? మల్లెపూల, వజ్రాల హారమా? ఆఫ్ కోర్స్ వజ్రాల హారం. మల్లెపూలు. నో, 2 కాదు. తన భర్త క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఆ భార్య ఎంతో సంతోషిస్తుంది.
సూపర్, వండర్ఫుల్, ఎక్సలెంట్. హలో 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 ఏంటి ఓ తెగ రెచ్చిపోయి పొగుడుతున్నావు? అసలు ఈ చర్చ జరుగుతుందే నీ వల్ల. అయినా నీకు నీ భార్య ఉండగా నా భార్య అని చెప్పడం ఒళ్ళు కూర్పెక్కా. తిన్నదరక లేదా కారణాలు ఏమైనా ఉన్నాయా? నా భార్య విపరీతమైన ఈగో సార్. ఏ మొగాడైనా తన భార్యను ఆహ్లాదకరంగా చూసుకోవాలనుకోవడం తప్పేం కాదు కదా. అంటే పొద్దున్నే లేచి తలస్నానం చేసి తలకి తోలు చుట్టుకొని పూజలు గట్రా చేస్తున్నా? అలా అని కాదు సార్. పొద్దున లేచి స్నానం చేసి ఫ్రెష్గా ఉండాలనుకోవడం తప్పేం కాదు కదా. కానీ చాలా మంది ఆడవాళ్ళు స్నానం చేయరు, కనీసం నైట్ వేసుకున్న నైట్ని విప్పరు. హర్రర్ సినిమాలో డ్రాకులా లాగా ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. హారిబుల్ సార్. నైట్ వాళ్ళ కంఫర్ట్ ఏమో, ఆ దరిద్రం పగలెందుకు సార్? దాని పేరు నైట్ కదా, నైట్ వాడచ్చు కదా. ఇంకా దారుణమైన విషయం సార్, అమ్మా పొద్దున దాకా మొగడు కష్టపడి పనిచేస్తాడు, ఇంటికి వస్తే అసలు సన్నగా మెరుపు తీగల అలా కనబడాల్సిన భార్య గమ్ములో అగో నైటి. ఏ మొగాడికైనా మూడే వచ్చేస్తుంది సార్. పక్క చూపులు చూడక చస్తాడా అయిందా ఇంకా ఉందా? సార్ అసలు కానీ చెప్పలేదు సార్. చెప్పు. సార్ పొద్దున్న లేవగానే నైట్ వేసుకొని ఇలా తిరుగుతూ బ్రష్ చేసుకొని వాళ్ళ వాటితో పేపర్ వాటితో పక్కింటి వాటితో ఎదురింటి వాటితో అందరితో అలాగే మాట్లాడుకుంటారు. ఆ బ్రష్ చేసుకునేదో బాత్రూంలో చేసుకొని బయటకు రావచ్చు కదా. చేసుకోలే. ఏంటి ఆవిడికి లేదని ఓ రెచ్చిపోయి మాట్లాడుతున్నా? ఏ మీరు పాచిమోహన్ తరుగు పట్టి కూర్చొని బెడ్ కాఫీ తాగినప్పుడు లేదా? కంపు కొట్టే నోటు ఆపై సిగరెట్ కంపుతో వచ్చిపోయే వాళ్ళతో గప్పాలు పట్టుకోవడం లేదా? నో 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 నో. నాకు సిగరెట్ అలవాటు లేదు. అసలు బెడ్ కాఫీ తాగండి. బ్రో తనంటూ నిన్ను కాదు బ్రో, నన్ను. శృతి ఇంతకాలం నీకు విషయం చెప్తే బాధపడతావని చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నిద్రలో భయంకరంగా గొరక పెడతావు తెలుసా? నేనా? అవును. రోటి పూల సార్. సరే ఒకరి ఇష్టాలు మనకు నచ్చకపోవడం, మనుషుల్లోనే తిట్టుకోవడం, కలిసి కాపురం చేయడం తప్పి అడ్జస్ట్ అవ్వడం, ఇవన్నీ సరే. అసలు నీకు నీ భార్య ఉండగా పరాయి స్త్రీ వెనకూడాల్సిన అవసరం నీకు వచ్చింది అది చెప్పు. సార్ పాము పేదలంటే ఒత్తెలిగించారు. ఆ ఒత్తెల్ని పాము ట్రిగర్ చేస్తుంది అవునా? సార్ ఒకరోజు ఆ ఒత్తెలిగింది సార్. సార్ సార్ చెప్పడం కాదు సార్, నేను చేసి చూపిస్తాను. శృతి నా భార్యను యాక్ట్ చేస్తావు కాసేపు? నాకెందుకు వచ్చింది? ప్లీజ్ యూ క్యారీ అవుట్. శృతి నీకు నా భార్య గురించి అన్ని ఇష్టం చెప్పాను కదా, ఆ కుక్క ఇన్సిడెంట్ గుర్తుందా? గుర్తుంది. అది చేద్దాం. నువ్వు నా భార్య లోపల నుంచి రా, సరేనా? సరే. పద. సార్ నా భార్య వస్తుంది సార్, ఇప్పుడు చూడండి, చూసుకోండి. ఒరే ఏదో సచిన అందరు ఎక్కడ చచ్చారా? ఇక్కడే ఉన్నావా? నేను అంతలో అరుస్తుంటే పలికి సావచ్చుగా. నువ్వు నౌకర్లను పిలుస్తున్నావని. ఓ నీది జీతం లేని మొగుడు పోస్ట్ కదా. ప్రీతి నువ్వు భలే అందంగా ఉంటావు తెలుసా? ఉంటే అది ఏది? అదే అదే ఏది? అది అదే అదే ఏదంటే అదే సరిగ్గా చెప్పాడా? బుచ్చికి బుచ్చికి మనం కలిసి చాలా కాలం అయింది కదా. అయితే అదే అసలే చలికాలం, తట్టుకోవడం కష్టంగా ఉంది. తట్టుకోలేకపోవడానికి ఏమైంది? పిల్లల కోసమే కదా. ఈ నెల 16 నుండి 4 రోజులు కలిసి చాలని చెప్పింది డాక్టర్ హితేష్. మిగిలిన రోజులు కలిసిన వేస్టే కదా. ప్రీతి పిల్లల కోసం అనే కాదు. హలో ప్రీతి అవును. హలో మన చంచలకి మీటింగ్ డాక్టర్ కింద గుడ్ న్యూస్. ఎక్కడ? సింగపూర్లోనా? వెరీ గుడ్ న్యూస్. మన చంచం చైనా బ్రీడ్ 8 లక్షలు పెట్టుకున్నా. మీటింగ్కి సేమ్ బ్రీడ్ కావాలన్నారు డాక్టర్ హేతిపతి. పాపం లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయిపోయింది. ఆల్రెడీ వీక్ స్టార్ట్ అయింది. త్వరగా అయ్యేలాగా చూడండి. ఈసారి ఎలాగైనా మీటింగ్ మిస్ అవ్వకూడదు. దాన్ని స్పెషల్ ఫ్లైట్లో తీసుకురండి. ఆ ఖర్చు అంతా నేను చూసుకుంటాను.
చూసారా కుక్కకి తోడు లేదని సింగపూర్ నుంచి తెప్పిస్తున్నారు. అదే ముగ్గురి కోసం పక్క గదికి రావడానికి కుదరదు. కుక్కగా ఉంటే బాగుండేది ఎదవ జీవితం. అంటే కేవలం సెక్స్ కోసమే తనకు దగ్గరయ్యావా బ్రో? సెక్స్ కోసం అయితే సెక్స్ వర్కర్ చాలా మంది ఉన్నారు సార్ బయట. సెక్స్కి మించి నీకు ఏదో కావాలి సార్. ఇంటరెస్ట్ నేను తీసుకుంటాను. సెక్స్కి మించింది కావాలి సార్. సంథింగ్ మోర్. ఒక లాలన, ఒక ప్రేరణ, ఒక హార్ట్, ఒక తృప్తి. సంథింగ్ మోర్ సార్. సంథింగ్ మోర్. ఏమో సార్, పురుషాహంకారం కూడా గెలుస్తుందేమో. ఓకే, అర్థమైంది నీ వెర్షన్. మరి నీ భార్య వెర్షన్ ఏంటో? సార్ ఎక్కడ ఉంది నా భార్య గురించి ఎందుకు సార్? మీ వాడు ఇక్కడ ఉంది కదా, తిన వర్షం ఏంటో కనుక్కోండి. చాలా చిన్న చిన్న కొరతలు ఎప్పుడు ఆశిస్తుంది. దోసిది మల్లెపూలు తెస్తే ఆకాశం అంత ఆనందిస్తుంది. ఆమె ఇక్కడ ఎంత ఖర్చు పెట్టేది కాదు సూర్య, కానీ ఇక్కడ ఎంత గుర్తు పెట్టుకున్నానో చూస్తుంది. చెప్పాలంటే చాలా చాలా ఉంది, కానీ వాటిల్లో ఎక్కువసార్లు డిసప్పాయింట్ అయినవి ఎక్కువగా అయినా సర్దుకుపోతుంది. ఆడదానికి ప్రకృతి ఇచ్చిన వరం సహనం, అది కూడా కోల్పోతే. కానీ అది కూడా కారణమైన ఒక ఇన్సిడెంట్ చెప్పను. ఆ రోజు నా పుట్టినరోజు. థ్యాంక్ యూ సూర్య. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ. ఈ జన్మలకి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ లవ్ యూ శృతి. శృతి శృతి శృతినే చెప్పండి. శృతి చెప్పండి. అది లోపలికి వెళ్దామా? ఇంకా ఇలాగే ఇక్కడ కూర్చుంటే సోఫా పాడైపోతుంది కదా, అందుకని లోపలికి వెళ్దామా? సోఫా పాడైపోతుంది కదా, వెళ్దామా? వెళ్దామా? ఏమైంది? తగలబడిపోయింది. అప్పుడే చిగురించిన పసిబావ బావి పసైపోయింది. నేనేత సుందర బావ నిలువన తగలబడిపోయాను. తేగలవా? నేను కోల్పోయిన నా అనుభూతిని తిరిగి తేగలవా? నాకన్నా, నా ఆనందం కన్నా ముస్కి 3 లక్షల విలువైన సోఫాను ఎక్కువైందా? ఆఫ్టర్ సోఫా కోసం నా శ్రీతత్వాన్ని అవమానిస్తాను. ఊరేగి ఆ సోఫాతోనే ఊరేగి. ఐఎమ్ సారీ, నువ్వు ఆ రోజు అలా ఫీల్ అవుతాను. నేను హట్ చేయాలని, నేను కావాలని చేయలేదు. నువ్వు ఎలా అన్నా అది ఇక్కడ వచ్చి ఇక్కడ గాయమైంది. ఆ గాయం ఎప్పటికీ జరుగుతుంది. శృంగారం అంటేనే రోత పడుతుంది. ఐఎమ్ సారీ శృతి, సెక్స్ కోసం ఇంత పరితపిస్తున్నావు అనుకోలేదు నేను. సెక్స్ కోసం నేను అనలేదు. శృంగారం సెక్సే కదా. నటట సెక్స్ అంటే సంభోగం, మైండ్లో 2 శరీరాల కలయిక. ఆ పని పక్షులు జంతువులు కూడా చేస్తాయి. అది అసలు శృంగారమే కాదు. ఇప్పుడు ఏమంటావు? అర్థం చేసుకోమంటాను. ఏం మాట్లాడుతున్నావు శృతి? ఇప్పటికైనా అర్థం చేసుకో. సెక్స్ అంటే ఒక సున్నితమైన భావం, ఒక అలౌకికమైన ఆనందం. ఇంకా చెప్పాలంటే నేను నీ నుండి దూరం అయ్యాను. అంటే నేను నీ నుండి దూరం అయ్యాను. కానీ ఇందాక నేను కాఫీ ఇస్తే తాగి చాలా బాగుందని మీరు నన్ను మెచ్చుకున్నారు. గుర్తుందా? ఆ క్షణం మనసు ఎంతో పులకరించింది.
మర్చిపోయేలా చేసింది. నీ మీద ఇష్టం పెరిగేలా చేసింది. ఆ ఇష్టం కంటే తీయటి భావనే శృంగారం. ఆధారంగా వ్యక్తిస్తే చాలు అంటారు అంతేనా? అన్నానా? అలా నేను అన్నానా? శృంగారంలో సెక్స్ కూడా ఒక భాగం. అంతా అదే కాదు. అర్థమైందా? ఇంకా పచ్చిగా చెప్పాలా? ఇంకా అర్థం కాకుంటే మనిషే కానట్టు. నీకేమర్థమైంది? నీకేమర్థమైంది? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏం తెలుసు? తనకే తెలుసు. అంతా తనకే తెలుసు. నీ వల్ల ఏ సోఫాలో కూర్చోవడం నేను మానేశానో అదే సోఫాలో నన్ను కూర్చునేలా చేసి నా ఆత్మవిశ్వాసం పెంచాడు. ఓహో, అంతుందా? అదేలాగో. చంద్రు, రెడీనా? ఓ ఎస్, ఐఎమ్ రెడీ. This is for you. ఇవాళ పండుగ లేదు, స్పెషల్ అకేషన్ కూడా ఏమీ లేదబ్బా. ఈ ముద్దు గులాబీ నాకెందుకు ఇచ్చావోయ్? నిన్ను కలవడానికి పేద అకేషన్ తెలుసా? అవును, I love you, శృతి. నీతో మాట్లాడుతుంటే ఇలాగే మాట్లాడాలనిపిస్తుంది. మాట్లాడుతుంటే ఇలాగే అనిపిస్తుంది. ఇంకా కూర్చో మాట్లాడుకున్నా. ఇప్పుడు వద్దులే, ఏ? మన వేరే చెడు కూర్చుంది. ఎందుకు? అది 3 లక్షల సోఫానంట, కూర్చుంటే పాడైపోయిందంట. ఎవడా అన్నది? ఇంకా మా ఆయన. వాడు శాస్త్రం పేరెంట్స్ అన్నారు. కూర్చో. నువ్వు కూర్చోకుండా ఫీల్ అవుతా. వద్దులే చందు, దాని మీద కూర్చొని ఒట్టు పెట్టుకున్నా. అది కాకుండా పాడైపోతే 3 లక్షలు. 3 లక్షల ఓసారి 3 లక్షలకు 30 వస్తాయి. గోడ పక్కన ఫుట్పాత్ పైన పెట్టి అమ్ముతారు. కూర్చోకుండా ఫీల్ అవుతాం. ప్లీజ్ కూర్చోదు. ఏమైంది? నీలాంటి బ్యూటీ ఇలాంటి నాటు సోఫా పైన కూర్చోవడం. పెళ్లి నుంచి స్పెషల్ సోఫా తెప్పిస్తాను. ఓకే? థ్యాంక్ యూ చందు, థ్యాంక్ యూ. కానీ నాకు సోఫాలు అవన్నీ ఏమదు. నువ్వు నాతో ఉంటే అంతే చాలు. నా మాట విని దీన్ని విరుగొట్టేసి భోగి మంటల్లో పడేసాయి. సరేనా? నా కొడక ఏం చూసావా? నేను సరస్వం తెలియని సన్నాసిన మధ్యలో వచ్చా ఏం చేస్తా నాకు తెలుసు. రైట్, వాగరా, రైట్, ఆగమన్నానా? వాగు, రైట్. ఇది ఆటరా? ఇట్లాంటివి ఫుట్పాత్ దొరుకుతాయా? 3 లక్షలు 30 తీసుకొస్తావా? ఆగు, రైట్. సార్ ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ లో సార్, ఇప్పటివి కాదు. ప్లీజ్ మీకు డెమో ఇచ్చాను అంతే. నా ముందే ఇన్ని కూసావంటే నా ఆప్షన్స్ లో ఇంకెన్ని కూసావా? నాకు సరసం తెలియదా? 3 లక్షలు 30 తీసుకొస్తాను. చంపేస్తాను. I am pregnant. కంగ్రాచులేషన్. చెప్పడం ఎప్పుడు తెలిసింది? రాగానే చెప్దామనుకున్నాం. మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. చెప్దామనేసరికి రాగానే సులువుగా చుట్టేసావు. ఆ తర్వాత పేరెంట్ పంపించేసావు. ఆ తర్వాత ఈ గోల. సార్ కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. సూర్యం తండ్రి కాకపోతుంది కానీ కాదు నువ్వు. నీ
నెలనా? సూర్యుని క్యాంపుకి వెళ్ళి నెల దాకా. అదే కాక కొన్ని నెలలుగా మా ఇద్దరి మధ్య నో నో నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఈ విషయం మా అమ్మకి తెలుసు. నా భార్య తెలుసు. నో 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 నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. ఏంటంటే లేకుండా పోతుందా? ఈ బిడ్డకు తండ్రి నువ్వేనని రేపు రిజిస్ట్రేషన్ కూడా నీ పేరే రాయాలి. నీ మొగుడితో నీకు ఆ సంబంధం లేదంటే ఆ బిడ్డ నా బిడ్డనా? చందు, ఇంకా ఎంత ఉందో తిరిగావా? అంటే నీ కొడుకు వచ్చిందండి, నీ కొడుకు వచ్చిందండి. మొగుడివి నువ్వు ఉండగానే నాతో పడుకున్న దాన్ని చందు, ఇంకా ఎంత ఉందో తిరిగావా? చేసిన తప్పేంటో తెలుసా? నా దగ్గర ఏదో పొందలేకపోతున్నానని, అది నీ దగ్గర దొరుకుతుందని నిన్ను చేయించును. అది అతను చేసిన తప్పు. తను కించపరుస్తావా? తన వ్యక్తిత్వాన్ని అవమానిస్తావా? తన తిరుగుబోతుంటావా? నేను బతకనివ్వరా? సార్ సార్ సూర్యం 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 నా నాకే ఏమైంది? రివాల్వర్ వెళ్ళింది. నువ్వు సూర్యుని కావాలని చెప్పేశావు. నేను చెప్పలేదు. ఈ రివాల్వర్ ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు. లేదు, నువ్వు సూర్యుని కావాలని చెప్పేశావు. నో 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 నేను చెప్పలేదు. ఎస్ ఎస్ నువ్వే చెప్పావు. సంబంధం కట్టొస్తున్నానని నువ్వే నేను ఒకటి కాదు. One second, bro. 1 second. అది జరగకుండా జరిగిందని పోలీసులు కంప్లైంట్ ఇస్తే అధోపక్షం 6 నెలలు జైల్లో ఉంచుతారు బ్రో. నేనే బ్రో, ఇది డమ్మీ రివాల్వర్. నీలాగే అంటే నీ భార్యను చెప్పమని నాకు ఇచ్చేది డమ్మీ రివాల్వర్. ఎందుకంటే శృతిని చంపే ఉద్దేశం నాకు లేదు కాబట్టి. అయితే ఎందుకు ఈ నాటకం? నీ నిజ స్వరూపం తనకి తెలియడం కోసం. నీలాంటి వాళ్ళకి దగ్గర తనలాంటి వాళ్ళకి ఎంత ప్రమాదమో తనకు తెలియడం కోసం. ఒక మనిషి తన మనిషి నుండి కాస్త ప్రేమ ఆప్యాయత కోరుతుంది. అది దొరకకపోతే మరో చోట ప్రయత్నిస్తుంది. అది తప్పేలా అవుతుంది. నో నాట్ ఎట్ ఆల్. తప్పే కాదు శృతి. మనం దానికోసం ఓ చోటుకి వెళ్తాం, అక్కడ దొరకదు, తృప్తి చెందాం. ఇంకో చోటుకి వెళ్తాం, అక్కడ కూడా సరిపడదు. ఇంకో చోటుకి వెళ్తాం, అక్కడ కూడా సరిపడదు. ఏం చేస్తాం? జీవితాంతం వెతుక్కుంటూనే ఉంటాం. ఏం చేస్తాం? మన కర్మ ఇంతేనని సర్దుకుపోతుంది. ఆ సర్దుకుపోయేదో ఇక్కడే సర్దుకుపోండి అంటుంది. మనం నిన్నగాక మొన్న పుట్టాం. మన పూర్వీకులు వందల ఏళ్ల సంవత్సరాల నుంచి స్త్రీ పురుషుల సంబంధాల గురించి ఎన్నో ప్రయోగాలు చేశారు. పెళ్లి కాకుండానే కలిసి ఉండడం, అదే లివింగ్ రిలేషన్షిప్. ఒక మగాడు అనేక మంది స్త్రీలతో కలిసి ఉండడం, ఒక స్త్రీ అనేక మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడం, ఇలా చాలా ప్రయోగాలు జరిగాయి. కానీ ఏ మహానుభావుడి మస్తిష్కం నుంచి ఆవిర్భవించిందో కానీ వివాహ వ్యవస్థ పుట్టింది. కాలక్రమేణా అది ఒక భార్యకు ఒకే భర్త, ఒక భర్తకి ఒకే భార్య, ఇద్దరు ఒకరికొకరు జీవితాంతం కలిసి ఉండాలి అని కట్టుబాటు ఏర్పడింది. ఎవరు ఎన్ని వెర్రి వేషాలు వేసినా చివరికి వివాహ వ్యవస్థ దిక్కు అనాల్సిందే. అంటే ఏంటి? ఇద్దరికి సరిపోకపోయినా
ఒకే కాడ జీవించమని శాసించడం జైల్లో బంధించడం అనేది కాదా? అఫ్కోర్స్ వివాహం అంటే అక్షరాల ఇద్దరిని బంధించడం. ఈ వ్యక్తితోనే నా జీవితం అనుకున్నప్పుడు అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అవతల వ్యక్తి లోపాన్ని సర్దిస్తారు, బలహీనతని అర్థం చేసుకుంటారు. బంధింపబడ్డం అనుకున్న చోటే బంధాలు ఏర్పడిపోతాయి. అది మన వివాహ వ్యవస్థ. అది గొప్పదైన వ్యవస్థ. దయచేసి దాన్ని చెడగొట్టు. హలో సార్, ఏంటి తొంగితో చూస్తున్నారు? మేమేం పోట్లాడుకోవట్లేదు, జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే. మీ ఇక్కడ ఏ మ్యాటర్ దొరకదు కానీ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ పనులు చూసుకొని వెళ్ళండి. ప్రతోడికి పక్కోడి కమ్ము కాపురం మీదే కన్ను. బ్రో, నాకు ఒక విషయం అడిగావు, ఎందుకు ఈ తమ్మిది వారు, ఏంటి నాటకం? అదే ఎందుకు ఈ నాటకం అంటే, ఈ నాటకం ద్వారా శుద్ధి తను తప్పు తెలుసుకొని నీకు దగ్గర అవుతుందనా? నాటకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శృతి ఏ తప్పు చేయలేదు. తను ఏం తప్పు చేసుకుంటే అంత కారణం లేదు. తన మనసు తెలుసుకొని ప్రేమను పంచి ఉంటే శృతి తప్పు చేసేది కాదు. కాబట్టి చేయని తప్పుకి శృతి పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. అండ్ సెకండరీ, తను నా దగ్గరికి రావాలని కూడా కాదు. హలో, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నా దగ్గరికి రావాలని నువ్వు, నా దగ్గరికి రావాలని కాదని కానీ మీలో మీరు మాట్లాడుకుంటున్నారేంటి? శృతి, మరి నువ్వేమనుకుంటున్నావని నన్ను ఒక్క మాట అడగరా? ఈ పురుషంగా చావలా? సారీ శృతి, చూడు చూడు, నువ్వు ఏ తప్పు చేయలేదు, సరేనా? నేనేం తప్పు చేయలేదు. అదేనమ్మా నేను అంటున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేదు. నేనేం తప్పు చేయలేదు. ఏ శృతి, నేను చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు. ఓకేనా? నేను ఏ తప్పు నువ్వేదో నీ ఉద్దేశం చెప్పాలనుకున్నావు కదా, కమా చెప్పు చెప్పు. ఇప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. కొంతమంది వ్యక్తులు మనసులో ఎంత ప్రేమ ఉన్నా అనుక్షణం బయటికి వ్యక్తపరచరు. ఇంకొంతమంది మనసులో ప్రేమ లేకపోయినా బయటకు మాత్రం బాగా నటిస్తారు. మాటలు చెప్పి కాలం పబ్బం గడుపుతారు. బంగాళకి నా కాపురాన్ని కాలదనుకొని నా మగుని మోసం చేసి నీ మీద ప్రేమతో నేను నీ దగ్గరికి వచ్చాను. నన్ను తిరిగిపోతున్నావు. నేను పడే మొగొడితో తిరిగినా అలా తిరగడంలో తన తప్పు లేదని తప్పంతా తన మీద వేసుకున్నాను. నా భర్తకి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడే అర్థమైంది. డోంట్ గెట్ ఎమోషన్, టాకింగ్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? కూల్ కూల్. అంటే ఏంటి? మీరు క్షమించుకొని కలిసిపోతారా? క్షమించే అంత పెద్ద మనసు తనుకున్నా తనకు దగ్గర అర్హత నాకు లేదు. సరే, మా విషయం ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది కానీ ఇంతకీ నీ సంగతి ఏంటి బ్రో? సార్ సార్, నా భార్య వదిలిపెట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను సార్. సరే వెళ్తు కానీ నీ భార్య నీకు ఫోన్ చేస్తుంది, మాట్లాడాక వెళ్ళిపో. మా భార్య ఫోన్ చేస్తుందని మీకెలా తెలుసు? ఏంటి సీసీ కెమెరా అది పనిచేస్తుందని చెప్పారు. అలా అనుకుని ఇన్ని రోజులు మీరు ఇష్టం చేశారు. షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు దాన్ని బాగుంటుంది బ్రో. ఈ సీసీ కెమెరా నీకు నీ భార్య పంపించాను. ఇక్కడ జరుగుతుందంతా నీ భార్య ప్రత్యక్షం. లైవ్ చూసుకో bro. సార్ సార్, ఫోన్ వస్తుంది. మాట్లాడు. హలో హలో, ప్రీతి, అంత వట్టిది, అంత వట్టిది నాటకం, రిహార్సల్ అంతే. నేను చెప్తా కదా, వచ్చాక మాట్లాడుతున్నా. శృతి ప్లీజ్, డివోర్స్ ఏంటి? డివోర్స్ నేను వచ్చాక మాట్లాడదాం అన్నా కదా.